చీన్ టపాక్ డుమ్డుమ్ గైరమ్మత్త దువ్వాడ మాధురి. ఏంటండి బాబు, నేనేమన్నా ఒరియా మంత్రాలు చదివాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి. మాధురి మొదట బుల్లితెరపై బిగ్ బాస్ లో అడుగుపెట్టి అక్కడ ఆమె విశ్వరూపం చూపించారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మాధురి వెండి తెరపై తన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు, వైరల్ వీడియోలు, బిగ్ బాస్ హంగామా తర్వాత ఇప్పుడు నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దువ్వాడ మాధురి వెండి తెర ఎంట్రీ ఎలా ఉండబోతోందో, చీన్ టపాక్ డుమ్డుమ్ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన టైటిల్స్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరింది బీన్ టపాక్ డుమ్డుమ్ సినిమా. వైఎస్ లోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. శుభం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గవిరెడ్డి శ్రీనివాస్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కంటే ఎక్కువగా ఇందులో నటిస్తున్న దువ్వాడ మాధురి పాత్రే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో గైరమ్మత్త అనే పవర్ఫుల్ పాత్రలో మాధురి కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఆమె లుక్ చూస్తుంటే ఈ పాత్ర చాలా గంభీరంగా, బలమైన షేడ్స్తో ఉండబోతోందని అర్థమవుతోంది. దువ్వాడ మాధురి పేరు సోషల్ మీడియాలో కొత్త ఏమీ కాదు. క్లాసికల్ డాన్సర్గా, బిజినెస్ ఉమెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దువ్వాడ మాధురి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న సంబంధం కారణంగా మాధురి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల తిరుమలలో రీల్స్ చేయటం, కేక్ కట్ చేయటం వంటి వివాదాలతో కూడా వార్తల్లో నిలిచారు మాధురి. ఇప్పుడు ఆ సోషల్ మీడియా క్రేజ్ను వెండి తెరపైకి తీసుకొస్తూ నటిగా కొత్త అడుగులు వేస్తున్నారు. పల్లెటూరి వాతావరణంలో సహజత్వానికి దగ్గరగా రూపొందుతున్న చీన్ టపాక్ డుమ్డుమ్ సినిమాను 2026 ఆగస్టులో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన దువ్వాడ మాధురి నటిగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి మరి.